అండ్ అందరికీ వెల్కమ్ అరుణోదయ డెవలపర్స్ తరఫున అలాగే దీపావళి శుభాకాంక్షలు. మనం ఇక్కడ ప్రజెంట్ ఈ రోజు కొత్త కస్టమర్స్ వచ్చారు కదండి. ఫస్ట్ ఫేజ్ 8 ఎకరాలు, సెకండ్ ఫేజ్ 5 ఎకరాలు, ఇది థర్డ్ ఫేజ్ 15 ఎకరాలు. అయితే ఇక్కడ మనకి మొత్తం కూడా 20 ఎకరాలు వేరే వాళ్ళు కూడా సోల్డ్ అవుట్. ఆ పక్కనే మనది 13 ఎకరాలు అండి. మొత్తం కలిపి 33 ఎకరాలు ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఇది ఒక దగ్గర 15 ఎకరాలు అండి. ఇది ఇక్కడ మనం మినిమం 100 గజాల నుండి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి. ఫ్రంట్ సైడ్ అంతా కూడా 100 గజాలు 1,25,000, ఇటు బ్యాక్ సైడ్ అంతా కూడా 100 గజాలు ₹1,00,000 పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ల్యాండ్ రేట్ పెరగటానికి కారణాలు ఏంటంటే, ఒకటి వెరీ లో కాస్ట్ అండి. టోటల్ తెలుగు రాష్ట్రాల్లోనే ఇంతకన్నా లో కాస్ట్లో అయితే మీరు అంటే ఎక్కడో బాగా లోపలికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చేమో కానీ ప్రైమ్ లొకేషన్ కి దగ్గరగా మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేమండి. మనం ఖచ్చితంగా మన వెంచర్ పక్కనే హౌసెస్ ఉన్నాయి మొత్తం. పైగా సెకండ్ ఏంటంటే ల్యాండ్ రేట్లు బాగా లో కాస్ట్ లో దొరకడం ఒకటే కాదండి, గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. మీరు మనం ఫస్ట్ వెంచర్ లో చూస్తే బోరు అన్ని చూడొచ్చు. అంతేకాదండి, కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 1 year లో మనకి వెలుగొండ ప్రాజెక్ట్ నుండి కూడా వాటర్ రాబోతుంది. వెలుగొండ వర్క్ అనేది ఎగ్జాక్ట్లీ 1 year లో కంప్లీట్ అవుతుందండి. అంటే మనకు వాటర్ సోర్సెస్ 2 రకాలుగా ఉండబోతుంది. మూడోది ఏంటంటే అర్బనైజేషన్ అండి. మనకి ప్రకాశం జిల్లా అంటే ఒంగోలు వేరే జిల్లాలకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడున్న ప్రకాశం జిల్లాలో అతిపెద్ద టౌన్ ఏదంటే దర్శి అండి. అలాగే దర్శికి చుట్టుపక్కల కూడా పెద్ద టౌన్లు ఉన్నాయి. ఎడ్యుకేషన్ నిమిత్తం మాత్రం ఎక్కువగా దర్శికి రావటం జరుగుతుందండి. సరౌండింగ్ మొత్తం ఇక్కడ సెంట్ ఎంత పడిందండి? 50,000 బ్యాక్ సైడ్, ఫ్రంట్ 62,500 పడింది కదండి. మనం దర్శి దొనకొండ రోడ్ నుంచి టర్నింగ్ అయ్యే చోట సెంట్ 10 లక్షల రూపాయలు అండి. అక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్ల ఫ్రంట్కి వెళ్తే సెంట్ 15 లక్షలు. అక్కడ మనకి ఒక ఫేమస్ టీ షాప్ ఉంటుంది, కాఫీ బ్రేక్ అని. ఆ ఏరియాలో 25 లక్షలు అండి సెంటు. ఇంకొద్దిగా ఫ్రంట్ కి మెయిన్ టౌన్ లోకి వెళ్తే 40 లక్షలు. రీసెంట్ గా మన దాంట్లో ఒక డాక్యుమెంట్ రైటర్ గారు కూడా కొన్నారండి. ఆయన లాస్ట్ వీక్ కూడా వచ్చారు. డాక్యుమెంట్ రైటర్ గారు ఈ పొలాలంతా సర్వే చేసి మొత్తం సెంటర్ లోకి వెళ్ళి మొత్తం రేట్లు అడిగితే బాగా మెయిన్ సెంటర్ లో 1,50,00,000 ఉందంటండి సెంటు. దర్శిలోనే 1,50,00,000 ఉంది. దర్శికి అతి దగ్గరగా మనం కేవలం 50,000కే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు నేను చెప్పక్కర్లే, మీకే అర్థం అవుద్ది 50,000కి 1,50,00,000కి ఎంత డిఫరెన్స్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ పెరిగిద్ది అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అండి. ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ వచ్చిన చోటే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. మన వెంచర్ పక్కన రోడ్డు ఏదైతే ఉందో, ఇలా ఫస్ట్ వెంచర్ పక్క నుండి అటు వెళ్తే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తామండి. అది దాటగానే చందలూరు ఉంది. మీరు చూడొచ్చండి, నేను చెప్పడం కాదు, మీరు చూసినా చందలూరు. అక్కడ రీసెంట్ గా 2 months బ్యాక్ సీఎం గారు వచ్చి మనకి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన అంటే కంపెనీలకండి. అక్కడ ఆల్రెడీ రోడ్లు అన్ని, డ్రైనేజీలు అన్ని డెవలప్మెంట్ చేస్తారు. ఎంఎస్ఎంఈ కంపెనీలు మనకి దగ్గరలోనే వస్తున్నాయి. అలాగే దగ్గరలో ఉన్న దొనకొండలో మనకి గత 10 రోజుల క్రితం న్యూస్ మీరు చూస్తే BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మన హైదరాబాద్ బానూరులో చూసుకుంటే ఉంటుంది, అతి పెద్దది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడే ఇచ్చారు. BDLs అంటే మిసైల్స్ ఇవన్నీ తయారు చేస్తారండి. నెక్స్ట్ ఏంటంటే 3,500 ఎకరాలు సోలార్ ప్లాంట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తం 30,000 ఎకరాలు ఉందండి గవర్నమెంట్ ల్యాండ్. అందులో 6,500 ఎకరాలు ఇచ్చేసారు. పక్కనున్న చందలూరులో ఎంప్లాయ్మెంట్, పక్కనున్న దొనకొండలో ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకి దర్శి ఎంత పెద్దదంటే రెస్టారెంట్లు అవనండి, హోటల్స్ అవనండి, స్కూల్స్, కాలేజెస్, అలాగే ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, ఆటోమొబైల్ సిస్టమ్, మొత్తం A to Z మనం దర్శి దాటి బయటకు వెళ్లాల్సిన పని లేదు. దర్శికి ఇటు సైడ్ ఉన్న దొనకొండ డెవలప్మెంట్ అవుతుంది, అటు సైడ్ ఉన్న పొదిలి డెవలప్మెంట్ అవుతుంది, బ్యాక్ సైడ్ ఉన్న కనిగిరి డెవలప్మెంట్ అవుతుంది. క్లిమ్ చేస్తున్నారండి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. నెక్స్ట్ ఇటు సైడ్ నేషనల్ హైవే డెవలప్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే కనెక్టివిటీస్ పెరుగుతున్నాయి సార్ మెయిన్. ఇంకొక ఎక్సలెంట్ హైలైట్ ఏంటంటే మనకి అమరావతి టు అనంతపురం వరకు బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో దానికి కనెక్టివిటీగా మనం వెళ్ళగలిగేది ఏంటంటే దర్శి ఊళ్ళో నుంచి ఉన్న ప్రస్తుతం 2 lanes. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటేనండి, దర్శి నుండి దొనకొండ వెళ్ళే రోడ్డుకి ఆ ఎక్స్ప్రెస్ హైవేకి 4 lanes శాంక్షన్ అయింది సార్. రీసెంట్ గా మనకి పేపర్ లో కూడా వచ్చింది. ఇలా కనెక్టివిటీస్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు దాకా లేని రైలు కనెక్టివిటీ మన దర్శికి డైరెక్ట్ వచ్చిందండి. మనకు ఇప్పుడు తొందరలో ఓపెన్ చేస్తున్నారు. విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, తిరుపతి కానీ ఇక్కడ నుంచి ట్రైన్ ఫెసిలిటీ ద్వారా కూడా మూవ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ అండి. రీసెంట్ గా అన్ని న్యూస్ లోనే వచ్చింది.
మన దొనకొండలో ఇండస్ట్రీస్ ఇస్తున్నారు కాబట్టి కార్గో అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన కార్గో ఎయిర్పోర్ట్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఎయిర్పోర్ట్ ని మరలా రీఓపెన్ చేసే ప్లాన్ లో ఉన్నారండి. ఇప్పుడు వరకు చెప్పినవి అయ్యి ఆగట్లేదు సార్. గవర్నమెంట్ అయితే స్పెషల్ గా అయితే చూస్తుందండి ఖచ్చితంగా. మన విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్ చేస్తున్నారు, భోగాపురం వైజాగ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. గూగుల్ వచ్చింది చూడండి మొన్న వైజాగ్ లో. ఇవన్నీ కంపెనీలు వచ్చే వరకు కూడా మనకు చెప్పట్లేదు, కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతున్నారు. అలాగే మనకి ఫస్ట్ ప్రయారిటీగా ప్రకాశం జిల్లా ఉండబోతుందండి, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ కాబట్టి. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ అండి. లో కాస్ట్ లో వచ్చేస్తుంది కదా, మనం కొనేస్తే ఏమో డాక్యుమెంట్స్ బాగోపోవచ్చు, తర్వాత మెయింటెనెన్స్ బాగుండకపోవచ్చు, తర్వాత మనం రీసేల్ చేద్దామంటే అసలు ఆ ల్యాండ్ ఉందో లేదో కూడా అది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే. అందుచేత ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ అండి. అరుణోదయ డెవలపర్స్ గురించి ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు, చాలా మంది ఇన్వెస్ట్ చేసుకున్నారు. విజయవాడలో మీరు చూసుకుంటే కనుక వెలవడం, అలాగే జీకొండూరు, ఓబులాపురం, అలాగే మనకి కంచిచర్ల దగ్గర ఇవన్నీ చూసుకుంటే డాక్యుమెంట్స్ 30 years లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయండి పక్కాగా. డెవలప్మెంట్స్ మీకు ఏది చెప్పారో అది 100% ఇస్తారు. ఎవరో ఏవన్ లో కాస్ట్ లో ఇస్తారు. అంతేకాదండి, వర్షాకాలం అవగానే వెంటనే మెయింటెనెన్స్ చేస్తారండి. అక్కడున్న గడ్డి అది పీకించడం, మొత్తం టోటల్ మెయింటెనెన్స్. వెలవడంకి మీరు ఇప్పుడు వెళ్ళినా, ఓబులాపురంకి వెళ్ళినా, ఇప్పుడు నిన్నగాక మనం డెవలప్ చేసిన వెంచర్ లాగా ఉంటాయి. ఆ డెవలప్మెంట్స్ చూసే మనకి హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ వేసిన వెంచర్ లో సగం ఫ్లాట్స్ వాళ్లే కొన్నారు. అలాంటి పరిస్థితి ఉంది. మెయిన్ లీగల్ అండి, నెక్స్ట్ మెయింటెనెన్స్. ఇది చూసుకుంటే అరుణోదయ డెవలపర్స్ ది బెస్ట్ కంపెనీ అండి. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, చుట్టుపక్కల కంపెనీలు వస్తున్నాయి. ఇంతకన్నా తక్కువ రేట్లో మనం ఎక్కడా కొనుక్కోలేము. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే గ్యారెంటీగా పెరిగిద్దనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, లాస్ట్ మంత్ మనకి డాక్యుమెంట్ రైటర్స్ కొన్నారు, లాయర్స్ కొన్నారు దీంట్లో. అంటే వాళ్ళకన్నా ఎక్కువ మనకేం తెలియదు కదండి. డాక్యుమెంట్ రైటర్ అంటే A to Z మొత్తం చెక్ చేసుకుని ఇక్కడ లోకల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్, రిజిస్ట్రార్ గారితో సంప్రదించి కానీ ఆయన కొనుక్కోలేదు. లాస్ట్ మన యూట్యూబ్ వీడియోలో కూడా ఆయన ఇంటర్వ్యూ పెట్టాం, మీరు చూడొచ్చు. అలాగే లాయర్స్ కూడా కొన్నారండి దీంట్లో డైరెక్ట్ గా. అయితే దీంట్లో ఆల్మోస్ట్ 50% ఫ్లాట్స్ కంప్లీట్ అయినాయండి. 385 ఫ్లాట్స్ గాను 50% ఫ్లాట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వీక్ మనకి ఈ వర్షాల కారణంగా మనం మొబిలైజ్ చేయలేకపోతున్నాం ఎక్కువగా. నెక్స్ట్ వీక్ మెగా మాస్ సైట్ మేళా ఉంటుందండి ఇక్కడ. ఆ రోజు మొత్తం క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం వచ్చిన బయర్స్ మాత్రం మీరు ఒకటి తీసుకుంటాకి వస్తే 2 తీసుకోమని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా మందికి అలాగే సజెస్ట్ చేశాను. ఇలాగా ఉన్న 3 నెలల్లో కూడా 1 కొందామని 5 కొన్న వాళ్ళు ఉన్నారు, 10 కొన్న వాళ్ళు ఉన్నారు. కొన్నంతలో నష్టం ఏమీ లేదండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్సలెంట్ గా పెరిగిద్ది ఈ ఏరియాలో. కంపెనీలు మాత్రం బాగా వస్తున్నాయండి ఈ ఏరియాకి. ఇంకొక హైలైట్ ఏంటంటే మన ముందున్న కొండల ప్రాంతం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఏమో అక్కడ కూడా గవర్నమెంట్ ఫ్యూచర్ లో కంపెనీలు ఇవ్వచ్చండి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 2 నుండి 10 రెట్లు పెరిగే అవకాశాలు 5 సంవత్సరాల్లో ఉన్నాయండి ఖచ్చితంగా ఇక్కడ. కాబట్టి ప్లాన్ చేసి డైరెక్ట్ ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడి డెసిజన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.